ఈ అంటే పెంపకం చాలా ఇక్కడ అవసరం. కనటం ఎంత ముఖ్యమో చెప్పండి, అంతకంటే ఇంకా ముఖ్యమైనది పెంపకం. ఆ విధంగా బిడ్డల్ని పెంచాలి. మరి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచడం చాలా అవసరం. వారు పెరిగిన తర్వాత, పెద్దవారైన తర్వాత కూడా దారి తొలగరు. ఈరోజు నేను స్వీటీకను చక్కనికి ఇద్దరికి కొన్ని మాటలు చెప్పాను. బహుశా వారు ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేస్తారు అని అనుకుంటున్నా. ఏమో అమలు చేస్తారా? అమలు చేస్తారా? మాట ఇవ్వండి నాకు. కరెక్టేనా? ఇప్పుడు మీకు ఒక టెన్షన్ పడుతుంది లోపల, ఏం చెప్పాడబ్బా అన్నయ్య వాళ్ళకని. అది వాళ్ళిద్దరికే. ప్రియ దేవుని బిడ్డరా, ఖచ్చితంగా తల్లిదండ్రులు బిడ్డల యొక్క నడతలను జాగ్రత్తగా కనిపెట్టాల్సిందే. వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా వారిని కనిపెట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళే పెరుగుతారులే అని వదిలేసే కాలం కాదు ఇది. నువ్వు వదిలేసిన వాళ్ళు పెరుగుతారు, కానీ వాక్యానుసారంగా పెరగరాళ్ళు. కానీ తల్లిదండ్రులకు వాక్యం ఏమని చెప్తా ఉంది? వారిని ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి. ఈ క్రమశిక్షణ, ఈ బోధ, ఈ రెండు కూడా ఖచ్చితంగా బిడ్డలకు ఎంతైనా అవసరం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. వారు ఆ విధంగా క్రమశిక్షణతో ప్రభు యొక్క బోధలో వారు పెరిగితే, ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే కేవలము మా అమ్మ, మా తల్లిదండ్రులే. వారు ధన్యులు అని చెప్పుకుందరుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ బిడ్డల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిందే. బిడ్డలను కన్నప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, కానీ ఆ సంతోషము చాలామందికి ఎక్కువ కాలం నిలబడట్లా. కానీ అది నిలబడాలంటే, ఆ సంతోషం ఎప్పుడు అదే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ వారికి ఎంతైనా అవసరం. అందుకని విలాప వాక్యాలు ఏముందంటే, నువ్వు రేయి మొదటి జాములు లేచి ఏం చేయాలంట? ఎప్పుడు లేవాలంట? నిజంగా లేస్తున్నారు అందరూ? అది మీ బాధ్యత. మెలకు వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, గుర్తుపెట్టుకో. మెలకు వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేయడానికి రావాలి మెలకువ. అది అవసరం. మెలకు వచ్చినప్పుడు, లేచినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేయడానికి లేకవాలి. అది ముఖ్యం. ఆ విధంగా బిడ్డలకు ఇప్పటి నుంచి నేర్పించాలి. మొక్క ఇవ్వంగనేది అంటే మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కను తిన్నగా పెంచాల్సిందే. వాళ్ళే పెరుగుతారులే అనుకుంటే అది మానైపోద్ది. అది మ్రానయిందనుకో, ఇక నువ్వు అప్పుడు ఉంచడం కష్టం. మా పిల్లలు మా చేయి దాటిపోయారు అని బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఇప్పుడు లోకంలో. మా పిల్లలు చేయి దాటిపోయారు. ప్రతి దేవుని బిడ్డలనా, ఖచ్చితంగా బిడ్డల మనసు నెరిగి నడుచుకోవాలి కొన్ని విషయాల్లో. ఈరోజు ఒక న్యూస్ నాకు వచ్చింది. ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు తల్లి గురించి చెప్తూ, ఈరోజు నేను చనిపోతున్నాను, నా చావు కారణం నా తల్లే, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే వీళ్ళ కడుపు నేను పుట్టకూడదు అని చెప్పాడు వీడియోలో. ఈరోజు వచ్చిన వీడియో నాకు న్యూస్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, మా బిడ్డలు మా మాట వినట్లేదు అని అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మా తల్లిదండ్రులకు మా మనసు అంటే ఏంటో తెలియట్లేదు. వాళ్ళు కన్నారు అంతే, కానీ మాకు ఏ రోజు కూడా మంచిని పంచలేదు, ప్రేమను పంచలేదు అని అనుకునేటువంటి బాధపడిన బిడ్డలు కూడా లోకంలో ఉన్నారు.
ప్రతి దేవుని బిడ్డరా చాలా జాగ్రత్తగా బిడ్డల మనసు తిరిగి ఖచ్చితంగా వారిని గమనిస్తూ వాక్యం అన్నటువంటి ఆహారం ప్రతిదినం పెడుతూ వారిని పోషించాలి. హల్లెలూయా. ప్రతిదినము వారికి వాక్యమని ఆహారం పెట్టాలి. అమ్మా ఈరోజు బైబిల్ చదువుకున్నావా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని అడిగే తల్లి కావాలి ఇంట్లో. అలా వినో, అలా తల్లి అడిగితే మాకు తెలుసులే అనకూడదు. అలా అడిగే తల్లి మాకున్నందుకు మేము అదృష్టవంతులం, మేము ధన్యులు అనుకోవాలి. అమ్మా బైబిల్ చదువుకున్నావా, ఈరోజు ప్రార్థన చేసావా అని తల్లి అడిగితే బిడ్డలు సంతోషపడాలి. ఎందుకు? అలా మమ్మల్ని మా తల్లి అడుగుతుంది, మేము ధన్యులం, అలా అడిగే తల్లి మాకుంది అని సంతోషపడాలి బిడ్డలు. మాకు తెలుసులేమ్మా, మేము చదువుకుంటేలే అనేటువంటి పరిస్థితి బిడ్డలు కలిగి ఉండకూడదు. వారిని ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డరా ఖచ్చితంగా తల్లిదండ్రులకు వారిని గౌరవించాలి. బిడ్డలు ఖచ్చితంగా వారిని గౌరవించాలి. మా అమ్మ అడిగింది ప్రార్థన చేసుకుని, మమ్మీ అట్లాగే మమ్మీ తీసుకుంటాను, అట్లాగే మమ్మీ బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదివితే, నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్నే దీవిస్తాడు. హల్లెలూయా. నీవు ఆ విధంగా దీవించబడుతున్నావు అంటే కారణం నీ తల్లి నిన్ను అలా పెంచింది అని గుర్తుంచుకోవాలి. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి, లేకపోతే పిల్లలకి సిలబస్ లోడ్ ఎక్కువ అవుతుంది అనుకో, అసలు బైబిల్ చదివేటువంటి ఆలోచన తల్లికి రావట్లా, బిడ్డకి రావట్లా. ఒక అర్ధగంట సేపు బైబిల్ చదువుకుంటే పోయేది ఏమీ లేదు. అర్థమవుతా మీకు? ఒక అర్ధగంట సేపు బైబిల్ చదివితే ఏం పోదాం, మీకు ఇంకా జ్ఞాపక శక్తి పెరిగిద్ది. ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి. బాగా టెన్షన్గా మనసంతా లోడ్ చేసుకుంటే అన్నీ మర్చిపోతారు. చాలామంది పిల్లలు మేము మర్చిపోయాం, ఈ క్వశ్చన్ వచ్చి కానీ మర్చిపోయాం అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎగ్జామ్స్ అని లేకపోతే పిల్లలకి లోడ్ ఎక్కువ అవుతుందని టైం లేదనేసి వదిలేయకూడదు. కానీ ఖచ్చితంగా అమ్మా కష్ట బైబిల్ చదువుకో, అలా అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిదినము ఆ క్రమం కలిగి ఉండాలి. ఆ క్రమం, అరే మా అమ్మ మా నాన్న బైబిల్ చదువుకుంటున్నారు, నేను కూడా చదువుకోవాలి, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి అని పిల్లలు అనుకోవాలి. ఆ వరకు నేర్చుకుందరుగాక. ప్రభు యొక్క శిక్షలో చెప్పండి, బోధలో వారిని పెంచండి. కాసేపు కూర్చుని మీరే మీ బిడ్డలకు కొన్ని విషయాలు బోధించాలి. కొన్ని విషయాలు బోధించండి. ఓపెన్ మైండ్గా ఉండండి, కొంచెం దాపరికంగా వద్దు. ఓపెన్ మైండ్గా మీ పిల్లలకి మీరు బోధించండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. మీరు బోధించే బోధ ఏదైతే ఉందో అది మీ బిడ్డలకు చుట్టూ కంచెగా ఉంటుంది. హల్లెలూయా. ఒక ప్రాకారంగా ఉండాలి మీ బోధ. సేవకుడు ఇక్కడ ఒక ఆదివారమో, ఒక శనివారమో, ఒక శుక్రవారమో, బుధవారమో ఎప్పుడో ఒక వారంలో 2-3 సార్లు మందిలో బోధిస్తాడు. కానీ ప్రతిదినము ఇంట్లో బిడ్డలతో గడిపేది ఎవరో? తల్లిదండ్రులే. కాబట్టి మీరు మీ బిడ్డలకు ప్రతిదినం కూడా మీరు బోధించాలి. మీరు ఏది నేర్పిస్తారో బిడ్డలు అదే నేర్చుకుంటారు. హల్లెలూయా. మీరు ఏం చేస్తారో బిడ్డలు అదే చూస్తారు, అదే నేర్చుకుంటారు. మీరు ప్రార్థన చేయడం చూశారనుకో, ఖచ్చితంగా బ్లెస్ ఏం చేస్తుంది? ఏందమ్మా ఎంతసేపు అమ్మా చేసేది ప్రార్థన అంటదా? అనదు. చదువు కూడా వెళ్ళి ప్రక్కనే మోకరించింది. మోకరిస్తావా బ్లెస్? వెరీ గుడ్, అందరూ చప్పట్లో కొడదాం. మోకరిస్తుంది అమ్మాయి. ఇంట్లో ఖచ్చితంగా తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి. కొంతమంది పిల్లలు నేను అబ్జర్వేషన్ చేస్తాను, నువ్వు సపోజ్ తల్లి లేదా తండ్రి మోకరించి ప్రార్థన చేస్తున్న పిల్లల్ని ఇలా చూస్తూ ఉంటారు. అలా చేయకూడదు, విన్నావా? అలా చేయకూడదు. మరి ఏం చేయాలి? మీరు కూడా వినయంగా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వినయముగా మోకరించి, అంతేగాని
ఇలా చూడకూడదు. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తల్లి మోకరిస్తే లేదా తండ్రి మోకరిస్తే ఆ మీదెక్కి కూర్చుంటారు. అలా చేయకూడదు. ఒక క్రమం, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి అనుకోవాలంతే. బోధించిన ప్రార్థనకు ముందు మీరు చెప్పండి, ఏమని? అయ్యా మీరు ప్రార్థన చేసుకుని మీరు దీవించబడతారా, మీరు ప్రార్థన చేసుకుని అని చెప్పండి. ప్రతి దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల మేలే కోరుకోవాలి. బిడ్డల మేలు కోరకపోతే తల్లిదండ్రులుగా వారు అనర్హులుగా మిగిలిపోతారు. వారు మేలు కోరితే ఖచ్చితంగా తల్లిదండ్రులు వారిని గద్దించాలి, హెచ్చరించాలి. బిడ్డలు ఆ గద్దింపుకు, ఆ హెచ్చరికకు తిరుగుబాటు చేయాలి. అంతేనా? ఏం చేయాలి? లోబడాలి. హల్లెలూయా. లోబడాలి. వారు వింటే, వారు చెబితే ఖచ్చితంగా మీరు వినాలి. అంటే వినయము మీలో కనబడాలి. వినయము, లేకపోతే సంస్కారం. ఇంకా స్వచ్ఛమైన మాట ఏంటంటే సంస్కారం. ఈ రోజుల్లో పిల్లలు పెరుగుతున్నారు కానీ సంస్కారం లేకుండా పెరుగుతున్నారు. సంస్కారం అనేది లేకుండా పెరుగుతున్నారు. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా కొంతమంది పిల్లలు ఉంటే, కొంతమంది తల్లులు శపించే తల్లులు కూడా ఉన్నారు. అలా శపించకూడదు. వారిని కూర్చోపెట్టి చక్కగా బోధించాలి. వాక్యం ద్వారా వారితో మాట్లాడాలి. ఒకవేళ మీకు బోధించడం తెలియకపోతే పరిస్థితి నాకు చెప్పండి, ఇట్లా ఉందనే పరిస్థితి అని. నేను వస్తాను, ఇంటికి వస్తాను, కూర్చోపెట్టి కొంతసేపు వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇస్తాను. ప్రతి దేవుని బిడ్డరా, ఈ ప్రేమ ఎప్పుడు అలా అలా పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు. ఈనాడు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఎలా ఉందంటే, పిల్లోడికి పెళ్లి చేసేదాకా ఒక రకంగా ఉంటుంది ప్రేమ. పెళ్లి చేసిన తర్వాత ఆ తల్లికి ఆ కొడుక్కి సంబంధం తగ్గుతూ ఉంది, ప్రేమ తగ్గుతూ ఉంది. స్వార్థం ఎక్కువ ఏర్పడుతూ ఉంది. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. వీడు నా మాట దాడిపోతాడేమో, ఇక పిల్లానికి బానిసైపోతాడేమో. పెళ్ళి ఎందుకు చేసావు? ఇద్దరు కలిసి ఉన్నామని కదా. అమ్మో నా మాట దాడిపోతాడేమో, పెళ్ళం వచ్చింది, బెల్లం అయిపోయింది, ఇక నన్ను నా మాట లెక్క చేయడం. ఇది ఒక అభద్రతా భావంతో వారి పట్ల తేర బుద్ధి, అయితే వ్యత్యాసంగా ఉండకూడదు. చక్కగా ప్రేమగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ 31వ అధ్యాయంలో ఎప్పుడు కూడా మీరు చదువుతూ ఉంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. 31వ అధ్యాయంలో 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదో. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే ఒక ఆడపిల్ల ఎలా పెరగాలంట? గుణవతిగా పెరగాలి. అలాగని తనకు తానుగా పెరగలదా? పెరగదు. మరేం చేయాలి? తల్లిదండ్రులు పెంచాలి, అలా గుణవతిగా పెంచాలి. గుణవతిగా పెంచాలి. గుణవతి కాకపోతే మందమతే. మీకు అర్థం కాదా? గుణవతి కాకపోతే మందమతి అంటే బంధమైపోద్ది. ఆమెకి ఏం తెలీదు. కాబట్టి ఒక ఆడపిల్ల అయినా ఒక అబ్బాయి అయినా వారిని తల్లిదండ్రులు ఎలా పెంచాలని? గుణవంతులుగా పెంచాలి. గుణవంతులుగా, గుణవతి అయిన స్త్రీగా, గుణవతి అయిన యవనస్తుడిగా వారిని పెంచితే ఖచ్చితంగా ఆ ఫలాలు తల్లిదండ్రులు ఖచ్చితంగా అనుభవిస్తారు. వారిలో ఏదైతే ఉందో వంకరతనము దాన్ని సరిచేస్తూ ఉండాలి. చూడండి, మన పెరటి తోటలో కొన్ని చెట్లు నాటుతాం. చెట్లన్నీ తిరగా పెరుగుతాయా? పెరగో. కొన్ని చెట్లు వంకరపోతూ ఉంటాయి. ఏం చేస్తాం మనం? అదే పెరిగితే వదిలేస్తామా? అది అలా పెరిగితే అది ఇంటికి ఆటమైపోతాయి. అదే పెరిగిద్దులని వదిలేస్తే అది ఇంటికి ఆటమైపోతాయి. కాబట్టి దాన్ని చిన్నతనంలోనే చక్కగా ఆ వంకరతనం ఏదైతే దాన్ని సరిచేయాలి ఆ మొక్కనే. అదేవిధంగా బిడ్డలు కూడా, బిడ్డలకు తెలియదు ఇది వంకరతనం అని, అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఏం తప్పేంటి ఇందులో, ఏం తప్పేంటి, ఇది రైటే కదా, ఇందులో ఏమైనా తప్పు ఉంది అంటే అది వాళ్ళకి తప్పు అనిపించదు. కానీ అందులో ఉన్న తప్పు ఏంటో, దానికి వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుందో అది పిల్లలకు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా ఉండాలి, బోధించాలి, నేర్పించాలి. గుణవతిగా వారిని పెంచాలి. లేకపోతే ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారికి పంపించిన తర్వాత ఇక్కడ గారాబం, ఇక్కడ ప్రేమ, ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని కొంచెం ట్రాక్ తప్పించినాయి.
అత్తగారింటికి వెళ్ళిన అట్లాగే ఉందనుకో, అత్తగారింట్లో అబ్బాయి ఏమంటాడు, అసలు నేను పెంచింది ఎవరే అంటారు అంతే. మీ కొంప వాతావరణం అట్లాగా ఉంది, మీ ఇంటి వాతావరణమే మంచిది కాదు, నా బ్రతుకు నాశనం అయిపోయింది అనుకునే విధంగా చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డల బిడ్డ ఎక్కడ ఉన్నా, ఎక్కడ అడుగుపెట్టినా సరే అసలు బంగారం, వజ్రం, నంబర్ 1, అసలు డైమండ్ అనుకునే విధంగా వారిని పెంచండి, పెంచుదుముగాక. గుణవతిగా పెంచండి. పిల్లోడు కూడా గుణవంతుడిగా పెంచాలి, వాళ్ళని గుణవంతుడిగా పెంచాలి, గుణవతిగా పెంచాలి. ఆ సంతోషం ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. లేకపోతే గుణం లేకపోతే ఏమంటారు, గుణం తక్కువదానా అంటారు. ఆ బాధ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఈనాడు కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాలు ఎలా ఉందంటే, కూతురు బుద్ధి తెలిసినా సరే అత్తగారింటికి వెళ్ళిదారు, కూతురు బుద్ధి ఈ పిల్ల బుద్ధి ఎట్లా తల్లికి తెలిసినా సరే కొన్ని కుటుంబాలు చూస్తున్నాం, అల్లుడి మీద తప్పు మోపే వాళ్ళు ఉన్నారు. ఇంకా అర్థం కాల. ఈయన బుద్ధి తల్లికి తెలుసు, ఈ అబ్బాయి బుద్ధి తల్లికి తెలుసు, అయినా సరే పిల్లల్ని వెనకేసుకొస్తారు, ఎదుటోడి పిల్లల మీదే రాయిస్తారు. అది కూడా తప్పే, అలా ఉండకూడదు. ఖచ్చితంగా వారిని దేవుని పిల్లల గుణవతిగా, గుణవంతునిగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అందుకని కీర్తనకారుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, తర్వాత ఏముంది, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి బహుమానము. అంటే దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, బహుమానాలను ఇచ్చాడు. అంటే అది ఎంత విలువైందో అర్థం చేసుకోవాలి. ఆ బహుమానం ఉండబట్టే నీకు, నీ కుటుంబానికి విలువని తెలుసుకోవాలి. వాళ్ళు రేపు పెరిగి ఒక మంచి ర్యాంకుతో పాస్ అయ్యారనుకో, ఆ సంతోషం ఎవరికి ఉంటుంది, నీ ఇంట్లో నీకే ఉంటుంది. ఆ సంతోషం నీ ఇంట్లో ఉంటుంది. నా బిడ్డ స్టేట్ ర్యాంకో, లేకపోతే స్కూల్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకో, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ సంతోషం నీకే ఉంటుంది. ఎందుకంటే ఆ బహుమానము అంత విలువైంది అని తెలుసుకొని ఆ బహుమానానికి ఇంకా మీరు విలువను పెంచండి. ఇప్పుడు మీరు కట్టుకునే చీరలకి లేకపోతే వేసుకునే బట్టలకి ఇంకా విలువ పెరగాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా విలువ పెరగాలంటే? ఇంకా దానికి మోడల్లో అద్దుతారు అంతే. చీరకైనా వేసుకునేటువంటి వస్త్రాలకి ఏం చేస్తారు, ఇంకా మోడల్. అంటే మనం బొట్టా పని అంటామా, బొట్టా పనేనా, ఎంబ్రాయిడింగ్. ఆ చీర ఇంకా విలువ పెరిగింది. ఎంబ్రాయిడింగ్ వేస్తే ఇంకా విలువ. ప్యాంటు సొక్క డిజైన్గా మోడల్ కుడితే అది ఇంకా విలువ. అట్లాగే దేవుడిచ్చిన బహుమానానికి మీరు ఇంకా విలువ పెంచే విధంగా వారిని పెంచండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం అదే మనకు నేర్పిస్తాం. వాక్యం అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు. లోకంలో ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి. కానీ కొనుక్కోలేని ఫలమే తెలుసా, గర్భఫలమే. అది దేవుడు అనుగ్రహించిన కృప. అది ప్రతి దేవుని బిడ్డన దేవుడు నీకు ఇచ్చిన ఆ గర్భఫలాన్ని చూసి నువ్వు మురుసుకోవడం కాదు, కానీ ఆ సంతోషం లైఫ్ లాగా ఉండాలంటే వారిని ఖచ్చితంగా గుణవతిగా, గుణవంతునిగా పెంచవలసిన బాధ్యత నీకు ఉంది. దేవుడు నిన్ను తల్లిగా, తండ్రిగా దీవించాడు అంటే వాళ్ళని చూసి మురుసుకోమని కాదు, అది కొంత మట్టుకే. మరి ఎందుకు తల్లిగా, తండ్రిగా దీవించాడు? నీకు బాధ్యతను పెంచాడు అని తెలుసుకోవాలి. హల్లెలూయా. నీ మీద ఇంకా బాధ్యతను పెంచాడు. కాబట్టి తల్లిదండ్రులకు ఉన్నవాళ్ళు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చండి. వారిని గుణవతిగా, గుణవంతునిగా పెంచవలసిన బాధ్యత ఎక్కువగా తల్లిదండ్రులకే ఉంటుంది. స్కూల్కి వెళ్తాం, ఆ స్కూల్లో ఆ టీచర్ గారు కొంతసేపే వారికి లెసన్ చెప్తారు, కానీ ఎక్కువగా మీరు వాక్యము అనేటువంటి బోధ ద్వారా పిల్లలను పెంచటము నేర్పండి. వారికి నేర్పండి. వాక్యం అదే మనకి నేర్పిస్తోంది. ద్వితీయోపదేశకాండంలో
ద్వితీయోపదేశకాండము ఇక్కడ బిడ్డలను ఎలా పెంచాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఆ మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో 4 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వినము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడికి యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఏ మాటలవి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెనో. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఏ మాటలు? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రతిదినం కూడా ఈ మాటలు నీ బిడ్డలకు వినిపిస్తూ వారికి నూరు పోస్తూ ఉండాలి. దారిలోకి రావడం చాలా కష్టం, కానీ దారి తప్పటం చాలా తేలిక. దారిలోకి రావడం చాలా కష్టం, కానీ దారి తప్పడం చాలా ఈజీ. ఇప్పుడు కష్టం, కానీ ప్రతిదినం కూడా నీవు నీ బిడ్డలకు ఈ మాట చెప్పాలి. ఏమని? మా అయ్యా, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలరా. నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడతావు. ప్రతి దినము కూడా ఆ విధంగా బిడ్డలకు బోధిస్తూ నేర్పిస్తూ ఉంటే వారు బహుగా దీవించబడతారు. అసలు ఈ రోజుల్లో వెతికిన అలా బోధించేటువంటి తల్లిదండ్రులు గృహాల్లో ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ప్రార్థన చేసుకోమా అని అడిగే తల్లి ఉందా? వాక్యం చదువుకోమా అని అడిగే తల్లి ఉందా? దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడమ్మా అని బోధించే తల్లిదండ్రులు ఇళ్ళల్లో ఉన్నారా? బాగా చదువుకో, క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్ రావాలి, ఇట్లాంటి మాటలు కానీ వారికి భయము భక్తి అనేవి నేర్పిస్తున్నారా? అసలు అలా అడిగేటువంటి తల్లిదండ్రులు ఇళ్ళలో ఉన్నారా? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీవు నీ దేవుడిని యెహోవాను ఒక్కసారి చెప్తే అయిపోద్ది ఆ మాట. ఏమంటున్నాడు? నీవు కూర్చున్నప్పుడు, నీవు త్రోవ నడుచున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ మాటలు వారికి వినిపిస్తూ ఉండు, వాటిని గురించి మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే ఈ లోకంలో పాపము చాలా అట్రాక్టివ్గా పనిచేస్తూ ఉంది. మంచి లేదు కానీ అట్రాక్టివ్గా పాపం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలా తొందరగా ఆకర్షిస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించబడాలంటే బిడ్డలు దాని నుంచి క్షేమంగా బయటపడాలంటే ఖచ్చితంగా ఈ మాటలు ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు. ఇప్పుడు దోమ ఏం చేస్తుందమ్మా? దోమ ఏం చేస్తుంది? కందిరికి ఏం చేస్తుంది? అంటూ ఉంటుంది. దోమ చిన్నదే, కానీ దోమకు ఒక బుద్ధి ఉందంట. దోమ ఏం చేసిందంటే బాగా నిద్రపోతున్నాను కొట్టదంట, లేపి కుట్టిద్దంట. లేపి కుట్టిద్దంట దోమ. మీకు అర్థం కాల? పిల్లలకి ఖచ్చితంగా మీరు మీ డ్యూటీ అలా మీరు మీ బాధ్యతను అలా మీరు నెరవేర్చాల్సిందే. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొన్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ఆటోలో పెళ్ళికి వెళ్తున్నారు, ఏమొచ్చట చెప్పండి? ఏమొచ్చట ఉంటుంది? బైక్ మీద వెళ్తున్నారు, ఏమొచ్చట ఉంటుంది? ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదువుకున్నావమ్మా? నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు నేను ఇంకా దీవిస్తా. అసలు ఈ సంభాషణ ఉందా ఈనాడు? ఈ సంభాషణ ఉందా? వింటున్నారా? ఈ సంభాషణ ఉందా? బాగా వారిని అవసరమైతే విసుగు పుట్టే అంతసేపు వారిని వదిలిపెట్టుకుని ప్రతిదినము వారితో మాట్లాడుతూ ఉండు. వారు పెద్దవారైనప్పుడు దారి తొలగరు. హల్లెలూయా. వారు పెద్దవారైనప్పుడు దారి తొలగరు. చాలామంది అంటూ ఉంటారు, అసలు మా పిల్లలు మా మాట వినట్లేదండి, చేయి దాటిపోయారు. వారు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్తే వారు ఎప్పుడు నీ చేయి దాటిపోయేవాళ్ళు కాదు. వారు నీ చేతిలో ఉన్నప్పుడు
నువ్వు చెప్పాల్సిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ నువ్వు బోధిస్తూ ఉంటే వారు ఎప్పటికీ చేయి దాటిపోరు. ప్రతి దేవుని బిడ్డలారా, వాక్యం అదే మనకు నేర్పిస్తుంది. నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవాలి. వాటిని గూర్చి మాట్లాడవలెను. తర్వాత ఉంది, సూచనగా వాటిని చేతికి కట్టుకున్న వాళ్ళు, అవి నీ కన్నుల రమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదనో నీ గౌనుల మీదనో వాటిని వ్రాయవలెనో. అంటే నువ్వు ఎంత కేర్ తీసుకుంటావు చూడండి, అంత కేర్ తీసుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు బైబిల్లో. దేవుడు వారిని ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చాడు. బిడ్డలు పుట్టారు అనే ఆనందం ఎంతో కాలం లేదు వారికి. బిడ్డలు పుట్టారు అనేటువంటి ఆనందం ఎంతో కాలం లేదు. ఎవరు చెప్పిన వాళ్ళు? ఎవరమ్మలు? ఏశావు, యాకోబు. ఎవరి పిల్లలు? ఇస్సాకు పిల్లలు. కొంతకాలంగా వారు బిడ్డలలాగా ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించాడు, వారికి గర్భాన్ని తెరిచి బిడ్డలను ఇచ్చాడు. సంతోషం, ఆనందం, వారి ఇంట పెళ్ళి విరిచింది. కానీ అది ఎంతో కాలం లేదు. ప్రాణభయంతో ఒకడు పారిపోతా ఉంటే చంపడం కోసం ఇంకొకడు తరుముతూ ఉన్నాడు. ఎవరలో? యాకోబుని ఏశావు తరుముతున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, వారిద్దరూ పెరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా వారిని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అన్నీ ఇస్తున్నామండి, అన్నం పెడుతున్నాం, చదివేస్తున్నాం, ఇల్లు గట్లు ఇచ్చావు, సంపాదించావు, ఇంకేం తక్కువ చేసే వాళ్ళకి అనే వాళ్ళు ఉన్నారు. కానీ వారికి నేర్పించాల్సింది నేర్పించట్లా. నా తమ్ముడేగా అనుకునే గుణం అన్నకు లేదు, నా కొడుకేగా అనుకునే గుణం ఆ తల్లికి లేదు. నా కొడుకేగా అనుకుంటే ఆ తల్లి అసలు వాళ్ళిద్దరికి తగాద వచ్చేదా? రాదు. నా తమ్ముడేగా అనుకుంటే ఆ అన్నదమ్ములిద్దరు తగాద వచ్చేదా? రాదు. అనుకోలే. అలా అనుకునే అంటే అటువంటి పెద్ద మనసు లేదు ఇళ్ళల్లో. అలాంటి పెద్ద మనసు ఇళ్ళల్లో లేదు ఈరోజు. చివరికి 2 శత్రువులు అయిపోయారు. శత్రువులయ్యారు. కనబడి చంపేస్తాడేమో మా అన్న అని ప్రాణ భయంతో పారిపోతూ ఉన్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు, అసలు ఏదైనా సరే వాడు ఎవరు తేల్చాల్సిందే అని తరుముతూ ఉన్నాడు అన్న. ప్రతి దేవుని బిడ్డరా, బాల్యం నుంచి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు బిడ్డల యొక్క నడతలను కనిపెట్టాలి. వారిలో ద్వేషం, అసూయ, ఈర్ష్య అనేటువంటి ఈ ముళ్ళ కంపలు మొలుస్తున్నాయేమో వాటిని ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? తురించివేయాలి. తల్లిదండ్రులకు ఉన్నవారు బిడ్డలకు చూపించే ప్రేమలో పక్షపాతం కూడా ఉండకుండా చూసుకోవాలి. పక్షపాతం అనేది ఉండకుండా చూసుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమించింది, తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించాడు. ఇస్సాకు ఏం చేశాడు? పెద్ద కొడుకుని ప్రేమించాడు. తల్లి చిన్న కొడుకును ప్రేమించింది. చూపించే ప్రేమలో వ్యత్యాసం అక్కడ వచ్చేసింది, తేడాలు వచ్చేసాయి. మనస్సు, ఈ మనస్సులు ఎప్పుడైతే తేడాలు అనే ఆ విత్తనాలు మొలుస్తాయో చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదము. కాబట్టి మనం ప్రతిదినం కూడా ఇటువంటి వేరియేషన్స్ లేకుండా రాకుండా జాగ్రత్త పడుతూ వారికి ఏది నేర్పించాలో, ఏది బోధించాలో ప్రతిదినం అదే వారికి బోధించని. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. అభ్యసం అంటే నేర్పించడం. మన భాషలో ఇంకా ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే కంఠస్థం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సెలవులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? కుడి ఎడంగా దాదాపుగా నెలగా వస్తుంది. ఇంకొక 5 రోజులు అయితే నెల అయిపోద్ది. తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకు ఇంట్లో కూర్చోబెట్టి ఎన్ని కంఠస్థ వాక్యాలు నేర్పించారు? అసలు కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలని ధ్యాస వాళ్ళకి లేదు, నేర్పించాలని ధ్యాస తల్లికి తండ్రికి లేదు. తల్లికి అవకాశం దొరికితే తల్లి, బిడ్డలకు అవకాశం దొరికితే బిడ్డలు,
ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. అభ్యసింప చేయి, వారికి నేర్పించు. ఏమో నేర్పించాలి? దేవుని వాక్యాలు. దాదాపుగా ఇంకొక 5 రోజులు, అంటే ఇవాళకి 25 రోజులు స్కూలు సెలవులు వచ్చాయి. రోజుకు వచ్చి ఒక కంఠస్థ వాక్యం నేర్చుకున్నా, రోజుకొచ్చి ఒక కంఠస్థ వాక్యం, వారానికి కాదు, రోజుకొచ్చి ఒక కంఠస్థ వాక్యం నేర్చుకున్నా ఎన్ని వస్తాయేమో? 25 కంఠస్థ వాక్యాలు వస్తాయి, 25 వచనాలు. పిల్లల హృదయాల్లో ఇటువంటి విత్తనాలు నాటితే ఆ విత్తనాలు మొలకెత్తునగాక. వారు ఎప్పటికి దారి తప్పరో. వారికి భయము వారి చుట్టూ కంచుకోటగా ఉంటుంది, దారి తప్పకుండా. దేవుని వాక్యం అనే భయము వారి చుట్టూ కంచుకోటగా ఉంటుంది, వారు ఎప్పటికీ దారి తప్పరు. హల్లెలూయా. వాటిని మీరు అభ్యసింప చేయండి, మీరు నేర్పించండి పిల్లలకు. వారంతలో వారు నేర్చుకోరు. పిల్లలు సందు దొరికితే ఆడుకుందామా, పాడుకుందామా, ఇప్పుడున్న లాంగ్వేజ్. ఒకప్పుడేమో సందమామ రావే అని చెప్పి నోట్లో ముద్దలు కుక్కేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ లేకపోతే నోట్లో ముద్దపోవట్లా. ఫోన్ చూపించాల్సిందే. ఫోన్ ఈగిపోతే చిట్టి ఏం చేస్తుంది? ముఖం 3 మూరలు పోతుందన్నమాట. ప్రతి దేవుని బిడ్డలారా, వారి చేతికి ఇయ్యవలసింది ఫోన్లు కాదో, వారి కంటికి చూపించాల్సిన టీవీలు కాదో, వారి చేతికి ఇవ్వవలసింది వాక్యము. హల్లెలూయా చెప్పండి. కూర్చోబెట్టి రోజు కొంత సమయమైనా వారికి వాక్యాన్ని చెప్పండి, చదివించండి. ముందు ఇటమ్మా ఈ అధ్యాయం చదువు, అందులో ఒక ముఖ్యమైన వచనం ఉంటుంది. ఆ వచనం వారికి నేర్పించు. రేపు పొద్దున ఈ వచనము చూడకుండా రాయాలి, నాకు చూపించాలి, రేపు నాకు చూపించాలి, అడుగు. ఆ విధంగా వారు దైవికంగా పెరిగితే ఎవరికి లాభం? నీకే లాభం, తల్లికి తండ్రికి లాభం. ఇప్పుడు పిల్లలు ఇడి పిలుస్తుంది అడిపోతున్నారు, ఇడి పిలుస్తుందే అడిపోతున్నారు. ఇటో అసలు వాళ్ళకి మాకు తెలుసులే అన్నట్టుగా అసలు లెక్కలేనితనం అయిపోయింది పిల్లలకి. దేవుని బిడ్డరా, ఖచ్చితంగా మీరు మీ బిడ్డలను దైవికంగా పెంచండి. హల్లెలూయా. మీరు మీ బిడ్డలను లోకంలో చూస్తున్నాం. ఆ పిల్లలకి మీ పిల్లలకు ఒక ప్రత్యేకతను మీరు చూపించాలి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా ఉండాలి. గుణవంతునిగా మీ పిల్లలు కనబడదురుగాక. ఆమె చెప్పండి. పిల్లలు ఎలా చెప్పండి? గుణవంతుడు కనబడాలి. అరే ఆడా ముట్టి పొగరోడు, ఆడా తాగుపోతుడు, ఆడా తిరిగిపోతాడు, ఆడా అబ్బో ప్యాకెట్ రాడు, ఆడా బెట్టింగ్ రాడు, పోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం పోతుంది. వాడు డైమండ్ రోడ్డు. అసలు ఆ పిల్ల డైమండ్. అసలు అట్లాంటి పిల్ల మా ఇంటికి కోడలుగా రావాలి, అసలు అట్లాంటి పిల్లడు మా ఇంటికి అల్లుడిగా రావాలి అని వెతుక్కుంటూ రావాలి. అలా పెంచుదురుగాక. ఆమె చెప్పండి. అలా పెంచాలి, అలా పెంచండి. వాటిని అభ్యసింప చేయని. కుదిరినప్పుడు కాదు, తీరుకున్నప్పుడు కాదు, కుదుర్చుకొని తీరిక చేసుకుని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ రోజుల్లో నేను నిన్న మొన్న ఎవరితో అన్నా, గారాపం ఎక్కువ అవుతుంది. గారాపం ఎక్కువైతే పిల్లలకి గర్వం ఎక్కువ అవుతుందంట. గారాపం ఎక్కువ అవుతుంది. గారాపం ఎక్కువైతే ఏమవుద్ది? పిల్లలకి గర్వం పెరిగిపోతుందంట. గర్వం పెరిగితే ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? నాశనానికి ముందు గర్వము నడుచును. బిడ్డలు ఎందుకన్నారు? వారు పాడవలన, నాశనం వలన కాదు. వారు డైమండ్గా, ఫలాలు ఫలించే చిట్టుగా వారు ఉండాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని వారిని ఎన్నో కథలు కట్టు వారిని కన్నారు. కాబట్టి వారు గర్విష్ఠులుగా ఉండకుండా ఉండాలంటే ముందు గారాబం తగ్గించాలి. ఇళ్ళలో గారాబం. ఇంతకుముందు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే తల్లిదండ్రులు, టీచర్లు చెప్పేవాళ్ళు, ఏమని చెప్పేవాళ్ళు? చదువు రాకపోతే ఒక దెబ్బ కొట్టండి, చదువు రాకపోతే ఒక దెబ్బ కొట్టండి అని చెప్పేవాళ్ళు. అసలు మా నాన్నగారైతే తోలు తీయండి అనేవాళ్ళు చదువు రాకపోతే. అలా కలిసి మేము ఎప్పుడు కొట్టించుకోవాలా, బాగా చదివాం. మూలపాడు స్కూల్లో మంచి పేరు మాకు ఇప్పటికీ కూడా.
ఆ టీచర్లు కనబడితే, ఆ మాస్టర్ కనబడితే, ఎరా కైలా బాగున్నావా అంటారు ఇప్పటికే. అలా చదువుకున్నాం. ఇప్పుడు అట్ట కాదు. అస్సలు మా పిల్లోని కొడతావు నువ్వు. ఇప్పుడు కాలం అది. అసలు మా పిల్లని కొడతావా? ఎంత గారాబమో. అసలు మా పిల్లని కొడతావా? మా పిల్లని కొడతావా? దో కొట్టకపోతే ఏమవుద్ది? కొట్టకపోతే ఏమవుద్దమ్మా? వాడు ఖచ్చితంగా ముద్దు అవుతాడు. చదువురాని ముద్దోడు అయిపోతాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కాలం అట్లకి గారాబం. దానికి కూడా కారణం ఒకటి. గారాబం ఎందుకు చెప్పండి? ఆడు ఒక్కడే కాబట్టి, ఆ పిల్ల ఒకటే కాబట్టి. ఆడు ఒకడే, ఈ పిల్ల ఒకటే కాబట్టి దెబ్బ కొట్టకుండా మేము పెంచాం. ఇదొక ఏమంటారు దాన్ని? ఇదన్నమాట. దెబ్బ కొట్టకుండా పెంచాం కాబట్టి నువ్వు కొడతావు మా పిల్లోని, నువ్వు కొడతావు మా పిల్లనే అని ఆ టీచర్ మీద పోట్లాడే వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. గారాబం. వాక్యం తెలుసా? బెత్తము వాడని వాడు కుమారునికి లేకపోతే కుమార్తెకు విరోధి. హల్లెలూయా. బెత్తము వాడకపోతే ఆ తండ్రి లేకపోతే ఆ తల్లి బిడ్డలకు విరోధి అంట. నిజంగా బిడ్డలను ప్రేమిస్తే ఏం చేయాలి? చెప్పండి? శిక్షించు. హల్లెలూయా. చెప్పండి. ప్రేమించేవాడే శిక్షిస్తాడు. గారాబం చేసేవాడు శిక్షించడు, కానీ వాడిని పాడు చేస్తాడు. శిక్షించబడిన కుమారుడు గొప్పోడు అవుతాడు. గారాబం చేయబడిన కుమారుడు జీవితంలో పైకి రాడు, ఎదగడం. కాబట్టి వారికి ఏ టైంలో ఏది చెయ్యాలో, ఏది నేర్పించాలో, ఎక్కడ దండించాలో తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 100కి 100% బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుదురుగాక. ఆమేన్. వాటిని అభ్యసింపచేయని. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొన్నప్పుడు, నడుచున్నప్పుడు, వారు మీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు నేను నా బిడ్డకు కొన్ని మంచి మాటలు చెప్పాను అని తృప్తిపడే దినం నీకు ఉండాలి. అటువంటి దినాలు నీ జీవితంలో నువ్వు ఎక్కువగా చూస్తుదువుగాక. అసలు మా పిల్లలు అసలు మాతో గడపట్లేదండి అని బాధపడే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఈ పుట్టిన సంతోషం ఇప్పుడుతో కాదు, ఉన్నంతకాలం జీవితం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇట్లా కలిసి చేసుకోవాలి పుట్టినరోజు. ఆ సంతోషం అలా ఎప్పుడు కూడా నిండుకుండగా పొంగి పొరలునగాక, వర్ధిల్లునగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. 128లో ఒక మాట ఉంది. 128 కీర్తనలో ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు దీవించబడు అని చెప్పి, ఆయన త్రోవలందు నడుచువారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని చెప్పి, నిశ్చయముగా నీకు మేలు కలుగు, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తా చెప్పి, నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ చెప్పండి. అసలు ఈ రోజుల్లో నేను చాలాసార్లు ఈ విషయం జ్ఞాపకం చేస్తాను. పిల్లలతో కలిసి తినే అంత టైం తల్లిదండ్రులకు ఉందా? పిల్లలతో కలిసి తింటాం. పిల్లలు కూర్చున్నారు, మీతో కూర్చున్నారు, చక్కగా వారితో కూర్చొని వారు తింటా ఉన్నా సరే మీరు ప్రేమగా ఒక ముద్ద పెట్టారనుకో, ఎలా ఫీల్ అవుతారమ్మా? అసలు బ్లెస్సింగ్ మొక్కలు చూడు ఎంత కళ వచ్చేసిందో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వినలే ఆ మాట, ఆ అమ్మ ఒక్కటే ఉంది. ఏం చెప్పాను సుజీ? అది ఏం చెప్పాను స్వీటీ? అన్నా వెరీ గుడ్. పిల్లలతో కలిసి తినేటప్పుడు వాళ్ళ ప్లేట్ లేదు, వాళ్ళు తింటున్నారు, కానీ తల్లిదండ్రులు కూడా ఇట్రమ్మరా ఇగో ఒక మొదటి తిను, ఇది బాగుంది అని పెట్టామనుకో, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. అలా మీ ప్రేమతో వారిని కట్టివేయుదురుగాక. తినా చేతులు బాగానే ఉన్నాయిగా, తినా చేతులు బాగానే ఉన్నాయిగా అని వారిని చేదరించుకోవద్దు. మీ ప్రేమతో వారిని కట్టేయండి. అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా. అసలు ఈ రోజుల్లో కదా చిన్నప్పుడే పెడుతున్నారు ముద్దలో, ఒక వయసు దాటిన తర్వాత చేతులు బాగానే ఉన్నాయిగా తినా అనే పరిస్థితి ఉంది. కానీ వారికి అలా ప్రేమగా పెట్టండి. నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందరో. ఇంటికి కదా అందం ఏది అంటే భోజనం బల్లే.
భోజన బల్ల మీద చుట్టూ పిల్లలు కూర్చున్నారు, భోజన బల్ల మీద రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఇంటికి ఎంత అందమో. ఆస్వాదించండి, ఆనందించండి, కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయండి. మీకు కుదిరినప్పుడు గబం వచ్చేసి ఒక ముద్ద తినేసి గబం వెళ్ళిపోవడం కాదు. వారితో కూర్చొని భోజనం చేయండి. వారితో కూర్చొని భోజనం చేస్తూ వారికి ఒక ముద్ద పెట్టండి ప్రేమగా. వాళ్ళు కూడా మీకు ముద్ద పెడతారు. అమ్మ బ్లెస్సి పెడతావు. అసలు పిల్లలు ప్రేమగా ముద్ద పెడితే తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. పెడతారా పిల్లలు? మీ పేరెంట్స్కి పిల్లలు ఏం చేయాలి చెప్పండి? నాన్న ఒక ముద్ద తిను. నువ్వు ఒక ముద్ద పెట్టావు అనుకో రే బాబులో, మీ అమ్మకి ఆ రోజంతకి ఆకలి అవదక. ఆ ఒక్క ముద్దే పంచభక్ష పరమాన్నాలకు భోజించేసి కదా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యింది. ఒక్క ముద్దే. ఈరోజు నా కొడుకు నాకు ముద్ద పెట్టాడు, ఈరోజు మా అమ్మ నాకు ముద్ద పెట్టింది. అసలు ఆ ఎఫెక్షన్ కుటుంబాల్లో ఉండాలి. ఆ ఎఫెక్షన్ కుటుంబాల్లో ఉండాలి. ఇప్పుడు బ్లెస్సీ ఉంది, బ్లెస్సీ తింటుంది, అన్నం తింటుంది. వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చున్నాడు, అడుగు కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ బ్లెస్సీ అన్నం వేసి ఇచ్చింది, అన్నం గబాబు కలిపేసింది. నాన్న ఇదిగో ఫస్ట్ ముద్ద నీకే నాన్న అని పెట్టింది. ఇక వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అవుతాడు? సహజంగా తల్లిదండ్రులు బిడ్డలు పెడితే వేరు, కానీ పిల్లలు చెప్పండి తల్లిదండ్రులు పెడితే నాన్న ఇదిగో ఫస్ట్ ముద్ద నీకే, మమ్మీ ఇదిగో రెండో ముద్ద నీకే అని పెట్టారనుకో, అసలు ఆ స్వర్గం ఎక్కడో లేదు, ఇంట్లోనే ఉంటుంది. హలో చెప్పండి. అలా పెరుగుదరుగాక. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు వారి ప్లేట్లో వారు ఉన్నా సరే మీరు కూడా ప్రేమగా ఒక ముద్ద పెట్టండి. ఇట్రా మద్ద, ఇట్రా బంగారం ఒక ముద్ద అని పెట్టు. అసలు వాడు కూడా మరిచిపోతాడు. తినా దొరబోతలాగా ఉన్నాం అనపకండి. చక్కగా ప్రేమగా పెట్టండి. ప్రేమ చిగురించను గాక. ఈ రోజు నుంచి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళింది గురించి ఇదే పనిలో ఉంటారు. ఇక హల్లెలూయా. ఇక లిప్సి ఉంది, మొత్తం వాళ్ళ అమ్మగా పెడుతుండే పెట్టిందాక తినిందాక కుదరదు నాకు తెలిసి. ఇక ఇళ్ళల్లో అట్లాంటి ప్రేమలు ఉండాలి. బయట అలాంటి ప్రేమలు లేవు, కానీ దేవుని బిడ్డలు ఖచ్చితంగా అటువంటి ప్రేమతో వర్ధిల్లుదురుగాక. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఇదే కదా. ఎట్లాగొస్తే ప్రేమలో? మంచి ప్యాంట్స్ కొనిస్తే ప్రేమ వస్తుందా? కాదు. నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చూపించేటువంటి ప్రేమలో అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు వీళ్ళిద్దరు చెప్పాను, వెంటనే విన్నారు, లోబడిపోయారు అంతే. ఇలాగ ఎప్పుడు కొనసాగుదురుగాక. హల్లెలూయా. అవునా? రైట్, మంచిది. ప్రతి దేవుని బిడ్డల ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి. గారాబం చేయబాకండి. సుష్మా పొద్దున్నే లేపు పిల్లల్ని. లేకలేదన్నయ్యా, లేకట్లేదన్నయ్యా చెప్పొద్దు. రేపు పొద్దున్నే ఎన్ని గంటలకి ఏమో? 8:30కి. 8:30కేనా సండే స్కూలు? 8:30 ఇక్కడ ఉండాలి. లేకట్లేదు చెప్పొద్దు. నువ్వు గారాబం చేసావో ముందు ముందు ఆ గారాబం వాళ్ళని పాడు చేస్తుంది అంతే. రా సంతోషేనా? వినపడిందా? ఎన్ని గంటలు రావాలి? 9, 8:30కి రావాలంట. చూద్దాం రేపు పొద్దున 7 గంటలకు వస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు కూడా రావాలి. పొద్దున్నే లేవటం ఏం చేయాలి? మమ్మీ నేను సండే స్కూల్కి పోవాలి, నన్ను త్వరగా రెడీ చేయి. ముందు ఇంట్లో లేచి గవ్వలేసి అన్ని పనులు చేసుకోవడం కాదు, ముందు పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ పెట్టుకొని పంపించండి. 9, 9:30కి రావటం అది కూడా క్రమం కాదు. ఖచ్చితంగా వారికి టైము మెయింటెనెన్స్, సమయ పాలన నేర్పించండి. సమయ పాలన పాటించేవాడు జీవితంలో ఖచ్చితంగా వాడు పైకి వస్తాడు. గుర్తుపెట్టుకే మాట. సమయ పాలన పాటించే వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా వారు పైకి వస్తారు. ఒక టైం టేబుల్ స్కూల్లో ఏముంటుందమ్మా? టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ క్లాసు, ఏ టైం, ఏ పీరియడ్ మొత్తం ఉంటాయి. దాన్ని బట్టి చక్కగా నడిచిపోతూ ఉంటుంది. పిల్లలకి ఒక సమయ పాలన నేర్పించండి. ప్రభుత్వ శిక్షను, ప్రభుత్వ బోధన వారికి నేర్పిస్తే ఖచ్చితంగా ఆ ఫలాలు
కుటుంబం అంతా అనుభవించింది. వర్ధిల్లుదురుగాక. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య దూరం ఉండకూడదు. మరి ఏముండాలి? ప్రేమలు ఉండాలి. ప్రేమలు చిగురించాలి, అవి వృద్ధి చెందాలి. ఇలా చిగురించి ఏది ఆకాశ పక్షి వచ్చి చెట్టు కొమ్మని ఇరుసుకుపోయేట్టుగా ఉండకూడదు. అది వర్ధిల్లాలి. దేవుడు మనకి మహిమ కలుగునుగాక. ఆ విధంగా బ్లెస్సి రాబో దినాల్లో అలా ఎదిగి ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందామా?